క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై, పాప విమోచనకై, మానవ రక్షణకై, పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, తరతరాల నుండి యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: గుంటూరు మేత్రాసనం, తెనాలి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పామిశెట్టి లూర్దు బాల సుందర్రావు, ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, కె జ్యోతిర్మయ్, కదిరి జనార్దన్, కె హస్తిక, వర్ణిక, డాక్టర్ కె సౌజన్య, డాక్టర్ కొమ్మనాపల్లి, సునీల్ కుమార్, కె మిషిత, శ్రీ రవీందర్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని, చేస్తున్న ఉద్యోగంలో దేవుని సహకారంతో రాణించాలని, చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, నల్లపాడు విచారణ, గుంటుపల్లి చిన్నయ్య, విజయ సుశీల, ఇగ్నేషియస్ ఆనంద్, శిరీష, ఇగ్నేషియస్ ప్రసాద్, సౌజన్య, ఇగ్నేషియస్ మేరీ సంజయ్, అనూష, ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటుపల్లి చిన్నయ్యకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, మరియు గుంటుపల్లి ఇన్నయ్య, అంతోనమ్మ, జోజయ్య, లారెన్స్, బోస్, ప్రసాద్, సిస్టర్ ఇగ్నేషియస్, సిస్టర్ ఇనిగో, పోలిశెట్టి మేరీ జసింత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం, చిన్నిపురి విచారణ,
కీర్తిశేషులు డాక్టర్ బల్లా రిబ్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల విజయరాజు కుటుంబం శ్రేయాస్ రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విమల కుమారి రవికుమార్ మనోరంజన్ కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ తిరుమల రెడ్డి రత్నారెడ్డి కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు ఆల్విన్ జియానులకు మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని దివ్య కారుణ్యం పేరిట కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ శ్యామల సబీనమ్మ తలంపు ప్రకారం ఏర్వ థామస్ రెడ్డి ఫాదర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్యామల కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ కీర్తిశేషులు శ్యామల లూర్ధిరెడ్డి శ్యామల శౌరీలమ్మ శ్యామల ఇన్నారెడ్డి శ్యామల చిన్నపురెడ్డి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్యామల మరియు సింగారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు చిన్న పిల్లలంటే చాలా ఇష్టపడేవారు. చిన్న పిల్లలను నా యొద్దకు రమ్మని ఆహ్వానించేవారు. శిష్యులు ఆటంకపరిచినా కూడా వారిని రానివ్వండి అని ఆదేశించేవారు. మరి ఎందుకొరకు ప్రభు ఆ చిన్న బిడ్డల్ని చేరదీశారు? అటువంటి వారిదే పరలోక రాజ్యమని పలికి ఉన్నారు అనుకుంటే, ఆ చిన్న పిల్లల్లో ఉన్నటువంటి నిష్కపటమైనటువంటి హృదయం ప్రభునకు చాలా ఇష్టమైన హృదయం. దానికి భిన్నమైనది కపట హృదయం. ఈరోజు యేసు ప్రభు సువార్తలో కపట హృదయులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ఖండిస్తూ ఉన్నారు. చిన్న పిల్లల్ని తన దగ్గరికి రానివ్వమని కోరుకుంటూ కఠినంగా ఈ కపట హృదయములు కలిగినటువంటి వారిని మాత్రము ఆయన శపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కపట హృదయం యొక్క విధానం ఏమిటంటే ద్వంద్వ పద్ధతి. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అటువంటి పొంతన లేనటువంటి జీవితం, మాటకు క్రియకు పొంతన లేకుండా జీవించేటువంటి జీవన విధానాన్ని యేసు ప్రభు సహించడని చెప్పి తన యొక్క మాటల ద్వారా ఈరోజు మనకి వినిపిస్తూ ఉన్నారు. ఈ పూజ ఆరంభంలో ఒకసారి మన హృదయాలని తొంగి చూసుకుందాం. మనం కూడా కపటముతో ఏ మాట చెప్పాలా, ఎలా నటించాలా, ఎలా ఉండాలని చెప్పి అనేక సార్లు మనం ఉండే విధానం కంటే భిన్నముగా కనిపిస్తూ మోసపూరితమైనటువంటి ప్రమాణాలను చేస్తూ ఉన్నామా, లేక దేవుడు కోరినటువంటి నిర్మలమైన నిష్కపటమైనటువంటి హృదయాలతో ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నామా అని పరిశీలన చేసుకుందాం. ఈ దివ్య పూజ ఆరంభంలో ఒకసారి మనలో అటువంటి లోపములు ఉన్నట్లయితే, మనలో ద్వంద్వ పద్ధతి ఉన్నట్లయితే, మన మాటకు క్రియకు పొంతన లేనటువంటి జీవితాలు జీవిస్తున్నట్లయితే ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీ విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యం మీద నిలిపియుంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించినట్లును నీవు వాగ్దానం చేసిన దాన్ని కాంక్షించినట్లును అనుగ్రహింపోము. స్థిరము కాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపై హృదయం లగ్నము అయినట్లు కరుణింపోము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన ప్రభువైన యేసు నామము మీ యందును మీరు ఆయన యందును మహిమ పరపబడుదురుగాక. మొదటి పట్టణము పునీత పౌలు తెసలోనికా ప్రజలకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనముల వరకు మరియు 11, 12 వచనములు. సహోదరులారా, తండ్రియగు దేవునకును ప్రభువుకు యేసుక్రీస్తునకును సంబంధించిన తెసలోనికా సంగమునకును పౌలు, సిలాసు, తిమోతిలు వ్రాయినది. తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతి. సోదరులారా, మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింప రుణపడి ఉన్నాము. ఇది మాకు సముచితమే. ఏలైనా మీ విశ్వాసము అత్యధికమగుచున్నది. అన్యన్యమగు మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుచున్నది. మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోనూ కష్టములలోనూ కూడా మీరు చూపు ఓర్పును విశ్వాసమును మేము ప్రశంసింతుము. అందువలన దేవుని సంఘములలో మిమ్ము గూర్చి మేమే గొప్పగా చెప్పుదుము. దేవుని నీతిమద్దమగు తీర్పునకు ఇది నిదర్శనము. ఏలైనా దీని ఫలితముగా మీరు దేని కొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు. ఇందువలననే మేము సదా మీ కొరకై ప్రార్థింతుము. దేవుడు పిలిచిన జీవితమునకును ఆయన మిమ్ము యోగ్యులను చేయవలనని ఆయన అర్థింతుము. తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమునర్చునుగాక. మన ప్రభువైన యేసు నామము మీ అందును మీరు ఆయన యందును మహిమపరపబడుదురుగాక. ఇది మన దేవుని యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహము వలన నెరవేరుగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. అందరూ ప్రభువు మహాకార్యములను
ప్రభు మహాకార్యములను ఎల్ల జనులకు ఎల్లజనులకు విశదము చేయుడు. విశదము చేయుడు. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపబదగినవాడు, దైవములందరికంటేను ఎక్కువగా గౌరవింపదగినవాడు. అన్యజాతుల దైవములు అందరును వట్టి విగ్రహములు, కానీ ప్రభువు ఆకాశమును చేసెను. అందరూ ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము వచనములు 13 నుండి 22 వరకు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలేనని దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోసుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురి అగుదురు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములను దాటి ఎన్నో దేశములు చుట్టి వత్తురు. అది సఫలమైన పిదప మీ వలె మీరు అతనిని రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కరలేదనియు, దేవాలయమందున్న బంగారము తోడని ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలేననియు మీరు బోధింతురు. అంధులైన అవివేకులారా, బంగారము గొప్పదియా? బంగారము పవిత్రము చేయు దేవాలయము గొప్పదా?
ఒకడు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొనినా అతడు దానికి కట్టుబడి ఉండనవసరము లేదనియు, బలిపీఠంపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణం చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలేననియు మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గుడ్డివారు! నైవేద్యము గొప్పదియా, లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా? బలిపీఠము తోడని ప్రమాణం చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యముల అన్నిటితోనూ ప్రమాణము చేయుచున్నాడు. దేవాలయము తోడని ప్రమాణం చేయువాడు ఆ దేవాలయముతోనూ దానియందు నివసించు వానితోనూ ప్రమాణము చేయుచున్నాడు. పరలోకము తోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనము తోడను దానిపై ఆసీనుడగు దేవుని తోడను ప్రమాణము చేయుచున్నాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలు చూసినట్లయితే ఒక విషయము నా తలంపుకు వస్తున్నది. ఏమిటనగా, ఒకే పని మనని బాధించవచ్చు, లేకపోతే అది మనకి మేలు చేయవచ్చు. ఒకే వస్తువు మనకు హాని చేయవచ్చు, అదే వస్తువు మనకి మేలు చేయవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక కార్యము ఏమిటనగా, ఎవరైనా నిన్ను కోపంతో ముఖం మీద గట్టిగా కొట్టినట్లయితే మనకున్న 2 పళ్ళు రాలుతాయి. మరి అదే మనకెప్పుడైనా పన్ను నొప్పి చేస్తే మనము దంత వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు దాన్ని ఊడదీస్తే మరి మనకి ఆ నొప్పి తగ్గిపోతుంది. ఒకడు ముఖం మీద గుద్దితే పళ్ళు రాలినప్పుడు ఎంత నొప్పి వస్తుందో, డాక్టర్ గారు పన్ను నొప్పినప్పుడు ఆ పండుని పీకేస్తే మనకి ఆ నొప్పి అంతా పోతుంది. ఒకరు పళ్ళు రాలగొట్టారు, ఒకరు పళ్ళు తీసేశారు. ఈ రెండిటికి మరి మనం అనుభవించేటువంటి విధానము తేడా ఉన్నది. అదే విధముగా ఒక కత్తి ఒక హంతకుడు తీసుకొని మనల్ని పొడిచాడు అనుకోండి, మనం హత్యకు గురైపోయి చనిపోతాం. కానీ అదే కత్తితో ఒక డాక్టర్ గారు రోగికి చిత్రచికిత్స చేస్తే దాని ద్వారా రోగి స్వస్థత పొందుతాడు. ఒకే పనిముట్టు, అదే కత్తి మన ప్రాణాలు తీయవచ్చు, అదే కత్తి మన ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఈరోజు దేవుని వాక్యము కూడా అలానే ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకే దేవుని యొక్క వాక్యము మనకి ఈరోజు 2 విధాలుగా కనిపిస్తున్నది. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే పౌలు గారు తెస్సలోనిక పౌలుని ఎంత గొప్పగా ప్రశంసిస్తున్నారో కనిపిస్తున్నది. తను బోధలు చేసి వారిలో విశ్వాసాన్ని నూరిపోసి క్రైస్తవ బిడ్డలుగా వారు జీవించేటువంటి విధానాన్ని చూసి పౌలు గారు చాలా మురిసిపోతున్నారు. ఈ విధముగా పలుకుతున్నారు. ఏమనగా, ఏలయన మీ విశ్వాసము అత్యధికమవుచున్నది, అన్యోన్యమగు మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుచున్నది. మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోనూ కష్టములలోనూ కూడా మీరు చూపు ఓర్పు విశ్వాసము మేము ప్రశంసింతుము. అందువలన దేవుని సంఘములో మేము మిమ్ము గూర్చి గొప్పలు చెప్పుకొంచుందుము. మరి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని ఆ ప్రజలు జీవించే విధానములో పౌలు గారు ఎంతో ఆనందపడుతూ వారిని గొప్పగా వారి గురించి మాట్లాడుతున్నారు,
వారిని ప్రశంసిస్తున్నారు, వారిని బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకనగా ఆ విశ్వాసానికి అనుగుణముగా వారు జీవిస్తున్నారు. ఆ విశ్వాసం అన్నటువంటి దాన్ని వాళ్ళు ప్రతిరోజు జీవించడం ద్వారా బలపరుచుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ ఆ విశ్వాస ఫలమైనటువంటి ప్రేమలో వారు ఎదుగుతూ అన్యోన్యమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఆదర్శముగా జీవిస్తున్నారని పౌలు గారు గర్విస్తూ వారిని ప్రశంసిస్తూ ఉన్నారు. వాక్యము ఎంతగా బలపరుస్తూ ఉన్నది, ఆ సంఘాన్ని బలపరుస్తున్నది, ఆ సంఘాన్ని ఆదర్శంగా ఎత్తి చూపిస్తూ ఉన్నది. ఇది వాక్యము మనకు వినపడుతూ ఉన్నది మొదటి పట్టణంలో. రెండవ పట్టణంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, వినుటకు కఠోరముగా ఉన్నటువంటి మాటలు. యేసు ప్రభు ఆనాటి ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ఎంతగా దుయ్యపడుతూ ఉన్నారు, వారి విధానాల్ని ఖండిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడే సువార్త పట్టణంలో విని ఉన్నాం. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, వారిని ఆ విధముగా పిలుస్తూ ఏమని సంబోధిస్తూ ఉన్నారంటే కపట వేషధారులారా అని అంటున్నారు, కపట భక్తులారా అంటున్నారు, అంధులారా అంటున్నారు. ఈ రకంగా వారి యొక్క జీవన విధానం కనపడుతుంది. నలుగురు చూడాలని మీరు దీర్ఘ జపములు చేస్తూ ఉన్నారు, మీరు మీ యొక్క సొంత లాభం కోసం పనిచేస్తూ ఉన్నారు, వితంతులను దోచుకుంటున్నారు అని చెప్పి వారిని యేసు ప్రభు శపిస్తున్నారు, ఖండిస్తున్నారు. మీరు కఠిన శిక్షకు గురవుతారని కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకనగా వారు ఉండేటువంటి విధానాన్ని చూసి ప్రజలు దేవునికి దూరం అయ్యేటువంటి విధానము, పద్ధతి కనిపిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒకవైపు ఒక వాక్యము ఒకరిని ప్రోత్సహించి ఉత్తేజపరిచి మరి ముఖ్యంగా విశ్వాసములో ఎదిగే విధముగా దోహదపడుతుంటే, మరొక వాక్యము మరి వారు విశ్వాసానుసారముగా జీవించక ద్వంద్వ వైఖరిలో జీవించేటువంటి విధానము, వారి బోధలకు వారి జీవన విధానానికి పొంతన లేనటువంటి విధానాన్ని ప్రభు ఖండించి శపించి వారిని చేసేటువంటి విధానము, వాక్యం ఎంత కఠోరముగా వారికి శాపకరముగా మారుతుందో మనము చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది అంటున్నారు. రెండు విధాలుగా పనిచేస్తుంది. ఇటు చెప్పేవారికి పనిచేస్తుంది, వినేవారికి పనిచేస్తుంది. అది మంచిని పెంపొందిస్తుంది, చెడుని ఖండిస్తుంది. అటువంటిది దేవుని యొక్క వాక్యము. మరి ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఏ విధముగా ఒక కత్తి మనిషి హంతకుని యొక్క చేతిలో ప్రమాదకరముగా మారుతుందో, అదే కత్తి ఒక డాక్టర్ యొక్క చేతిలో అది జీవితాన్ని నిలబెట్టేదిగా మారుతుందో, అదే విధముగా దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గముగా ఉండి మన జీవితంలో ఉన్నటువంటి చెడుని నరికివేసి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అది సానబెడుతుందని చెప్పి ఈరోజు మనం గ్రహించాలి. ఒకసారి మన జీవితాల్ని పోల్చుకుందాం, మన జీవితాల్ని పరిశీలించి చూసుకుందాం. మనలో కూడా మరి తెస్సలోనిక పౌరుల్లాంటి విశ్వాసపూరితమైనటువంటి జీవితం, ఆచరణ కలిగినటువంటి జీవితం, అన్యోన్యమైనటువంటి ప్రేమను ప్రదర్శించేటువంటి జీవితం మనము జీవింపగలుగుతూ ఉన్నామా? విశ్వాసానికి అనుగుణముగా మనము నడుచుకుంటూ ఉన్నామా లేదా? మనం అనుకుంటాం ఆ యేసు ప్రభు చెప్పి ధర్మశాస్త్ర బోధకులకే, మనకు కాదనుకుంటాం. కానీ మనలో మనం ఎంతమంది కపటముతో జీవిస్తున్నాం? కపట వేషధారులంటే ఏమిటి? ఆ మాటని మనము ఇంగ్లీష్ భాషలో హిపోక్రసీ అంటారు. కపటము, హిపోక్రసీ. ఆ యొక్క మాట అనేది గ్రీకు భాషలోని హిపోక్రసీస్ అన్నటువంటి పదము నుండి వస్తుంది. ఆ పదం యొక్క అర్థం ఏమిటంటే యాక్టర్ అనే అర్థము, అనగా నటుడు అని అర్థం. ఈ యొక్క నటులు మనం చూస్తాం, మన సినిమాల్లో చూసేటువంటి నటులు ఉన్నారు.
వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే 2 గంటల సేపు నటిస్తున్నారు, ఒక పాత్రని పోషిస్తున్నారు, వారు చెప్పమన్నదాన్ని చెప్తున్నారు, చేయమన్నట్లుగా చేస్తున్నారు. కానీ అది వారి యొక్క యథార్థ జీవితము కాదు, అదొక నటన మాత్రమే. మరి మన జీవితాల్లో కూడా మన విశ్వాసము మనము ఏదో ఒక పద్ధతిలో చేయాలి కాబట్టే చేస్తున్నామా, లేక నిజముగా హృదయపూర్వకముగా చేస్తున్నామా? కొన్ని ప్రశ్నలు మన హృదయానికి తెచ్చుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క విశ్వాసపరమైనటువంటి జీవితంలో మనం కూడా అనేక మార్లు పొరపడుతున్నాం. ఈ పరిసయ్యులు ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకుల వలె కపట వేషధారులుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. బైబిల్ చేతబట్టుకుంటాం, బైబిల్ చేతబట్టి నడుస్తూ ఉంటాం, కానీ మన జీవితంలో ఆ బైబిల్ యొక్క విలువలు కనిపిస్తున్నాయా? అదే విధముగా మనం అంటాం, దేవుణ్ణి మనం విశ్వసిస్తూ ఉన్నామని చెప్తాం, కానీ మనం విశ్వసించేటువంటి యొక్క దేవునితో కొద్ది సమయమైన రోజులో గడపటానికి సిద్ధముగా ఉన్నామా, లేకపోతే కపట వేషధారులమే? మనము ప్రతిరోజు కూడా ప్రభు యొక్క శరీరమును, దివ్య సప్రసాదమును స్వీకరిస్తూ ఉన్నాం. ఆ ప్రభు మన కొరకు త్యాగం చేసినటువంటి తన శరీరమును ప్రతి పూజా బలిలో భుజిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క త్యాగాన్ని కొనియాడేటువంటి పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నాం. కానీ మనము ఆ పూజ నుండి వెళ్ళిన తర్వాత సాటి మనిషిని మనం ప్రేమతో చూసి ఆయనకు సేవ చేయలేకపోతే మనము కపట వేషధారులమే. ప్రియ సహోదరి సహోదరులారా, మన మంచి ప్రార్థనల పరులం అనుకుంటాం. ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడికి వెళతాం, ఉదయకాల ప్రార్థన చేస్తాం, సాయంకాల ప్రార్థన చేస్తాం, అన్నీ వల్లిస్తాం. కానీ మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధముగా లేకపోతే మనం వల్లించేటువంటి ప్రార్థనలు చిలుక పలుకులై మనల్ని, మన ప్రార్థనలు వేషధారులుగా కనిపింపచేస్తాయి. నేను ప్రభువుకి సేవకుని, ప్రభు యొక్క కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాను, కానీ ప్రభుని మన యొక్క జీవితంలో ప్రథమ స్థానంలో ఉంచుకోకపోతే ప్రభుని సేవిస్తున్నావా, లేకపోతే పొందేటువంటి అవకాశాల కొరకు ప్రాకులాడుతున్నావా అని మనం ప్రశ్నించుకుంటే మనలో ఎంత కపటత్వం ఉన్నదో మనకే కనిపిస్తుంటుంది. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా శ్రీ సభలో సభ్యులమే అంటాం, కానీ శ్రీ సభ చెప్పేటువంటి విధానాలను, శ్రీ సభ చట్టాన్ని మనం ఆచరించటంలో ఎలాంటి విధానంలో ప్రవర్తిస్తున్నాం మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. లేని ఎడల మనం కపట వేషధారులమే. ఈ విధానాల్లో చూస్తే మనకి ఆ పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు ఉన్నటువంటి పోలికలు సమానముగా ఉన్నట్లయితే మనము కూడా ప్రభు చేత ఖండింపబడతాం. లేక తెస్సలోనిక పౌరుల వలె మన జీవితాలు కూడా విశ్వాసపూరితముగా, విశ్వాస ఆచరణలో నిమగ్నమై ఉన్నట్లయితే, మనలో అన్యోన్యమైనటువంటి ప్రేమ కనబడుతూ ఉన్నట్లయితే, మన సంఘములో ఐక్యత, అనురాగము, మన కుటుంబంలో ప్రార్థన ఉన్నట్లయితే మనము ఇతరులను ప్రశంసింపబడేటువంటి విధముగా జీవించి ప్రభు యొక్క దీవెనలకు పాత్రలమయ్యే వారముగా ఉంటాం. మరి ఇటు శపింపబడతావా, దీవింపబడతావా నీ యొక్క చేతిలో ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయంగా చేసుకొని మనల్ని మార్చుకొని ఈ కపట జీవితాలను మానివేసి విశ్వాసపూరిత జీవితాలు జీవించడానికి, కార్యాచరణ కలిగినటువంటి జీవితాలు జీవించే విధానాన్ని నేర్పించమని ప్రభుని పూజా బలిలో ప్రార్థన చేసుకుంటాం. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మా యొక్క ప్రార్థనలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, గురువులను, మఠవాసులను, ఉపదేశులను
మీ సేవ వచ్చి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి జీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, తెస్సలోనిక పౌరుల లాంటి విశ్వాసము మానవులు నాటుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనేక సార్లు మేము మాటకు చేతకు పొంతం లేని జీవితాలు జీవించవలసి వస్తున్నది, జీవిస్తున్నాం ప్రభువా. అటువంటి యొక్క పరిస్థితుల నుండి మమ్మల్ని వైదొలిగి నూతనమైనటువంటి శ్వాసపూరిత జీవితాలు అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ కాలంలో వ్యవసాయదారులు చేస్తున్నటువంటి పనులను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మీరు దయచేసిన వర్షములకు వందనాలు తెలియచేస్తున్నాం. అదేవిధంగా మంచి పంటలు కూడా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నటువంటి చోట్ల శాంతిని దయచేయమని, వారందరికీ కూడా సామరస్యతను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కృపగల తండ్రి, ఈనాడు దివ్య బలి పూజలు సమర్పిస్తున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారి ఉద్దేశాలను తలంపులు నెరవేర్చి తలంచిన ఆత్మలకు నిత్య జీవమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, ఈ మా విన్నపములను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తూ మీ చిత్తానుసారముగా మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. మన్నించు మా స్వామి మా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి మా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీశ్రభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయం అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలిని ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకుని నీకొక ప్రజలను సంపాదించుకుంటేనే. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చువటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే.
అతడు పవిత్ర ఆత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. కనుక దేవదూతలతోనూ ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధమునని భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేంచియందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మ
నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన జీవితాల్లో ఉన్న విశ్వాస బీజములను బలపరిచి ప్రభునకు యోగ్యమైన మహిమను చేకూర్చే జీవితాలు జీవింపచేయమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనం రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవముసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సత్ప్రసాదమా, జీవముసగు ఆహారమా. తనదు దివ్య శరీరమున్ తారా పాత్రముగా రక్తమున్
రాణిపై మనకై ప్రేమ ప్రభుండు ప్రతిన సిలువ రాణిపై మనకై ప్రేమ ప్రభుండు ఒసగేను అత్యంత కరుణతో ఒసగేను అత్యంత కరుణతో జీవముసగు ఆహారమా దైవ సొత్తుని బలిదానమా దివ్య సత్ప్రసాదమా దివ్య సత్ప్రసాదమా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను సగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతిపాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.